దగ్గరికి వెళ్ళడానికని పాపని తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు సార్. చిన్న పాపకు స్నానం చేసే టైంలో నేను పాపకు స్నానం చేయించేసి ఇంట్లో వేసే టైంలో బయటకి ఏడ్చుకుంటూ డాడీ డాడీ అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోతే నేను అనుకున్నాను ఒకవేళ వాళ్ళ డాడీ దగ్గరే ఉంది కదా ఉంటదిలే అన్న భ్రమలో నేనున్నాను సార్. ఇంకా అమ్మాయి ఉందలే ఇంకేమవుతుందిలే అన్న ఇదిలో నేను ఉన్నాను సార్. ఉంటేని ఇంకా నేను చిన్న పాపని చూసుకుంటున్నాను సార్. వేరొక అతనికి ఏమోని కొండాలంటే వెళ్ళిపోతానే అతనికేమో పింఛింగ్ తోటలోనే కనిపించిందంట కుక్కన అమ్మాయిని ఏడుస్తూ కనిపించిందంట సార్. రామ్మని తీసుకుంటే కుక్క దగ్గరికి రానలేదంట సార్. అతనేమో వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి వేరే ఊళ్ళోని వేరే కనీతో చెప్పాడంట సార్. ఇలాగా గణేష్ గడు వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది వెళ్ళరా అని. ఆయన్ని వచ్చి పాప చెల్లి అవన్నీ ఎదుక్కుంటూ వచ్చి చెల్లి మీ అమ్మాయి కనిపించట్లేదా ఎక్కడ ఉంది నీ దగ్గరే ఉందా అని అడిగాడు సార్. నేనన్నాను వాళ్ళ డాడీ దగ్గర ఉందనియా నా దగ్గర లేదు వెళ్ళిపోయింది అని చెప్పాను సార్. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తానేమో నా దగ్గర లేదు వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అని చెప్పాడు సార్. లేదు నా దగ్గర లేదని నా దగ్గర ఉందని తను అనుకున్నాడు, తన దగ్గర ఉందని నేను అనుకున్నాను. ఇద్దరికి మధ్యలో పాప మిస్ అయింది సార్. ఇదంతా జరిగింది ఒక ½ లో సార్. ఆ పాప వెళ్ళింది పింఛింగ్ లో కుక్క వెంట్రుకలు పాప తల వెంట్రుకలు తగిలినట్టు ఆజుకి తెలుస్తుంది సార్. ఎవరు చెప్పారు మాకు మా ఆయనకి కనిపించేది సార్. ఇంకంతే సార్.